కావలి ప్రాంత ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని జాతీయ భావాన్ని పెంపొందించేందుకోసం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కావలి ట్రంక్ రోడ్లోని ప్రధాన మార్గంలో సొంత నిధులతో 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించున్నారు. స్వాతంత్రోద్యమం సందర్భంగా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర ఫలాలను అందించడంతో పాటు స్వాతంత్రం యొక్క స్ఫూర్తిని నింపేందుకోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెబుతున్నారు. అంతేకాకుండా కూడా కావలి ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ నేతల చిత్రాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. మనం గమనించినట్టయితే రాజకీయ రంగంలో దేశవ్యాప్తంగా కూడా రాణించిన వెంకయ్య నాయుడుతో పాటు సినీ రంగంలో దాదాపు గిన్నీస్ రికార్డ్ సృష్టించిన బసి బాసుడితో పాటు సేవారంగంలో ఉన్న మదర్ తెరీసా, అబ్దుల్ కలాం ఇలా ప్రముఖ నేతలు, అంతేకాకుండా మొదటి తెలుగు ప్రధాని అయిన పివి నరసింహారావుతో పాటు నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అయ్యారు. ఆయనతో పాటు స్ఫూర్తి పదార్థులందరినీ కూడా అక్కడ చిత్రాలను ఏర్పాటు చేశారు. వారితో పాటు కావలికి సంబంధించి ఇక్కడ అభివృద్ధి పదార్థాలుగా పేరు పొందిన అంటే విద్యారంగానికి సంబంధించి దొడ్డ రామచంద్రారెడ్డి గారు, అంతేకాకుండా సినీ రంగానికి సంబంధించి రాజనాల గారు, వారితో పాటు కూడా కావలికి ఎమ్మెల్యేలకు పనిచేసిన వారందరి చిత్రాలు కూడా పార్టీలకు అతీతంగా అందరి చిత్రాలను ప్రదర్శించారు. ఎవరైనా కానీ ఇక్కడ వచ్చి చూసినట్లయితే అంటే కావలికి సంబంధించి ఇంతమంది ఉన్నారా, ఇంత చేశారా అంటే వాళ్ళకన్నీ కూడా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలా కూడా ఈ ఐకానిక్ మోడల్ని కూడా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు. మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? ముఖ్యంగా ఇక్కడ అమృత స్తూపం ఉండేది. గతంలో అమృత స్తూపాన్ని కొంతమంది దుండగులు దీన్ని కాలరాయటం జరిగింది. ఎక్కడైతే అమృత స్తూపం ఉందో అక్కడ జాతీయ జెండాని నాటాలనే ఆలోచనతో ఈరోజు 100 అడుగుల ఎత్తున ఈ జాతీయ జెండాని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్లో 2 రకాలైన భావాలు ఉండాలి. ఒకటి, జన్మభూమిని ప్రేమించాలి. మేమందరం కావలి వాసులం. కావలి ప్రజలు నాకు మంచి మెజార్టీ ఇచ్చారు. కావలి ప్రజలైన అందరూ కూడా కావలిని ప్రేమించాలి. తల్లి ఎటువంటిదో మన జన్మభూమి కూడా అటువంటిది. అందుకని ఐ లవ్ కావలి అనే ఒక సింబల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున దేశంలో జెండా నీడను మనం అందరం బతుకుతున్నాం. ఆ జెండా రెపరెపలాడినంతకాలం మన అందరం కూడా గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాం. స్వాతంత్ర ఫలాలు కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగాలు చేస్తే మనకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర భావాలను మన అందరం కూడా పుణికిపుచ్చుకోవాలి. భారతదేశం ఒక కర్మభూమి, భారతదేశం ఒక పుణ్యభూమి. ఒక పవిత్రమైన భూమిలో పుట్టిన మనం భారతదేశం మీద ఎల్లప్పుడూ ప్రేమానురాగాలతో ఉండాలి. దేశ నీడను మనం బతకాలి. కాబట్టే జాతీయ జెండాని ఇక్కడ 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటుగా వివిధ రంగాలలో కావలిలో అభివృద్ధి చేసినటువంటి నాయకులు ఒకవైపు, రెండో వైపున దేశానికే ఎనలేని సేవలు చేసినటువంటి ఎంతోమంది మహానుభావులని కావలికి పరిచయం చేయాలన్న ఆలోచనతో ఇంకొక వైపు, ముఖ్యంగా హింసావాదంలో కాదు అహింసావాదంలో దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడు నిలువుటెత్తు రూపంలో ప్రదర్శిస్తూ తెలుగువాడి గొప్పతనాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగువాడి వేడిని దేశంలో ఉన్న నడిబొడ్డున ఢిల్లీలో చూపించి తెలుగు భాషను 2వ భాషగా తీసుకొచ్చి 9 నెలల్లోనే తెలుగు భాష మీదనే పార్టీ పెట్టి స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారి చిత్రపటాన్ని ఇంకొక వైపున పెట్టి ప్రజలందరికీ ఇది ఒక గ్యాలరీగా కావలిని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తికి ఐ లవ్ కావలి అనేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళ హృదయాల్లో పెంచే విధంగా, జాతీయ భావాలను పెంచే విధంగా ఈ కార్యక్రమానికి రూపం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడ ఏమైనా కార్యక్రమం నిర్వహించబోతున్నారా? అంటే కార్యక్రమం దీన్ని ఒక సెల్ఫీ పాయింట్గా నామకరణం చేశాం. కావలికి ఏ అధికారులు వచ్చినా అంటే ఉద్యోగరీత్యా కావలికి వచ్చిన ప్రతి ఉద్యోగి కూడా మొట్టమొదటి కావలిలో ఐ లవ్ కావలి దగ్గర సింబల్ దగ్గర వాళ్ళు ఫోటో తీసుకోవాలి. ఈ కావలిలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకొని కావలి యొక్క విశిష్టతను తెలుసుకోవాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి రూపాంతరం చేయడం జరిగింది. మనం చూస్తున్నాము కావలి ప్రాంత ప్రజలకు స్వాతంత్ర స్ఫూర్తిని, స్వాతంత్ర ఫలాలను అందించడంతో పాటు కావలికి ఎవరు వచ్చినా కానీ ఈ ప్రాంతం యొక్క ఉపదాన్ని తెలుసుకునేలా కూడా దీన్ని తీర్చిద్దామని చెప్తున్నారు. అంతేకాకుండా కూడా భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.